కేంద్ర ప్రభుత్వం ఒక గేమ్ చేంజింగ్ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయానికి గాను పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. అందరికి కూడా థ్యాంక్స్ అనే విధంగా. అయితే ఇప్పటి వరకు వాహనదారులకు సంబంధించి హైవేల మీద రోజు ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో అది పెద్ద వెహికల్స్ కావచ్చు, చిన్న వెహికల్స్ కావచ్చు, లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా డైలీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా టోల్ గేట్లు ఎక్కడైతే వస్తాయో అక్కడ మాత్రం దారి పొడవునా కొన్ని కిలోమీటర్ల వరకు కూడా కొన్ని సందర్భాల్లో వాహనాలు అనేవి లైన్ కడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఫాస్ట్ ట్యాగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి వాహనాలు తొందరగా వెళ్ళినప్పటికీ ఎక్కడైతే మనీ పే చేసి ముందుకెళ్ళే వాళ్ళ టోల్ గేట్ ఉంటుందో అక్కడ మాత్రం ఎక్కువగా వాహనాలు క్యూ కడుతూ ఉంటాయి. సో ఈ విధంగా వాహనదారులు కావచ్చు, దూర ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, భారీ వాహనాలు కావచ్చు, సో ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఇది ఒక గేమ్ చేంజింగ్ నిర్ణయం అనుకోవచ్చు. అయితే స్టిల్ ఎప్పుడైతే ఆగస్టు 15 నుంచి వీళ్ళు తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తుంది. అసలు ఆ నిర్ణయం ఏంటంటే ఇప్పటి నుంచి ఫాస్టాగ్ సిస్టమ్ అనేది చేంజ్ చేస్తున్నాము, యాన్యువల్ ప్యాక్ని కూడా తీసుకొస్తున్నాము. దట్టు ఓన్లీ 3000కి మాత్రమే. 3000 పే చేస్తే చాలు, సంవత్సరం పొడవునా కూడా వాహనదారులు జాతీయ రహదారి మీద దేశవ్యాప్తంగా కూడా తిరగొచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవు అనే విధంగా మనకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వెల్లడించడం జరిగింది. సో ఈ విషయం పట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. ఎట్లా అంటే ఇప్పటి వరకు ఏవైతే టోల్ గేట్స్ ఉంటాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల మీద దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా టోల్ గేట్స్ వచ్చినప్పుడు దారి పొడవున వాహనాలు క్యూ కట్టడం అనేది చాలా ఇబ్బందిగా, వాళ్ళు అక్కడ నిల్చొని గంటల సేపు ఆ క్యూలో నిలబడి సో ఈ విధంగా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక మీదట ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఈ పెద్ద వాహనదారులు కావచ్చు, జాతీయ రహదారుల మీద ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే విధంగా ఇప్పుడు చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. సో అందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా కూడా చాలా మంది దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దారి పొడవునా ఈ విధంగా నిలబడి లైన్లో నిలబడి ఆ టోల్ గేట్ దగ్గర ఇబ్బందులు పడే బదులు అండ్ ఈ ఫాస్టాగ్ సిస్టమ్ అనేది అన్ని టోల్ గేట్లో మనీ పే చేస్తే అనేది ఇంకా వెళ్తుందని మొత్తం టోటల్కి ఉండదు. ఉన్నా కూడా దాన్ని ఎవరు యూజ్ చేయరు. ఫాస్టాగ్ అంటే ఏంటంటే వచ్చిన వితిన్ సెకండ్స్లోనే మనీ కట్ అవ్వడం, అక్కడ నుంచి ముందుకెళ్ళడం, సో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇక మీదట సంవత్సరం పొడవునా అంటే ఒక సంవత్సరానికి యాన్యువల్ ప్యాక్గా 3000 రూపీస్ పే చేస్తే చాలు, ఫాస్టాగ్ అనేది ఇంకా దేశవ్యాప్తంగా సంవత్సరం పొడవునా కూడా జాతీయ రహదారుల మీద ఈజీగా తిరగొచ్చు అనేది ఇక్కడ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం.